ప్రజలను మెప్పించి ఒప్పించి మూసీ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలన్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. పేదల ఇళ్లు కూలిస్తే గాంధీ ఆత్మ శోభిస్తుందని, తెలంగాణలో గాడ్సే రాజ్యం నడుస్తోందన్న బండి సంజయ్ వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ తప్పుపట్టారు. గాంధీ వారసులెవరో, గాడ్సే వారసులెవరో అందరికీ తెలుసన్నారు. గుజరాత్ లో సబర్మతి చేసినాం, మేము ప్రశాలన చేసినాం, మేము పోయి చూసాను. ఒకసారి బుల్డోజర్లు పెట్టి మేము గూల కొట్టి మేము ఆడింది ఆట పాడింది పాట మమ్మల్ని ఆపరేట్ ఇవ్వలేడు అని చెప్పి బుల్డోజర్లు పెట్టి కూలగొట్టు స్టార్ట్ చేస్తే దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తాం. మేము ప్రజలకు నష్టపరాన్ని ఇవ్వండి, ప్రజలతో చర్చ జరపండి, బాధ్యతతోని అందరినీ సమానంగా చూడండి, చూసి చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రజలు కూడా సహకరిస్తారు. మీరు చేసే ప్రజల కోసం అంటున్నారు, కానీ ఆ ప్రజలే అక్కడ వ్యతిరేకిస్తున్నారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టి గాంధీ మహాత్ముని ఆత్మ శోభిస్తుంది. పేదల కోసం పరితపించినటువంటి గాంధీ మహాత్ముడు, ఆ గాంధీ మహాత్ముని రాజ్యంలో ఆయన అయితే రాజ్యం అనుకుంటూ దానికి వ్యతిరేకంగా ఇలా గాడ్సే రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది. వాళ్ళు మేము ఎవరు గాడ్సేలో ఎవరు గాంధీలో గాడ్సే వారసులే. గాంధీ వారసులను గాడ్సే వారసులు అంటే అది వారి విజ్ఞత. మేము ఎలా గాంధీకి సంబంధించినటువంటి స్మృతివనం పెడతామంటే ఒకవైపు విమర్శ చేస్తూనే, అందుకు సంబంధించిన ఆటంకాలు కలిగిస్తూనే తిరిగి గాడ్సేగా అభివర్ణిస్తా ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన కొద్ది రోజుల్లోనే తుపాకీ పెట్టి కాల్చి చంపినటువంటి గాడ్సే వారసులు వాళ్ళు. ఇది జాతిపితకి ఇచ్చినటువంటి గౌరవం. వాళ్ళు జాతిపితకి గాడ్సేకు సంబంధించి మాట్లాడితే ఇలా గాడ్సే వారసులుగా ఈ భారతదేశం లోపల విభజించి పాలించు అనేటువంటి మతతత్వ వాదానికి మాత్రమే ప్రతిగా చేస్తా ఉన్నారు.